పరిరక్షణలో ఉంది సార్. జై భీమ్ బ్రదర్. ఎవరు? ప్రభు కిరణ్, థ్యాంక్ యూ బ్రదర్. రాజు జన్, హాయ్ సార్, హాయ్ బ్రదర్. సాధ్య మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేసే ప్రయత్నం చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్. మన అవసరం ఎవరికి ఉంది? బలిసిన వాళ్ళకి అవసరం లేదు కదా. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, ఆయనకు మనం ఆయన నలుగురు దగ్గర దోసుకున్నదో సంపాదించిందో ఆయన 10 మందికి ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. 10 మంది, ఆయనకు ఎవరి సహాయం అవసరం లేదు కదా. ఎవరికి కావాలి? పేదవాళ్ళకి, మధ్య తరగతి వాళ్ళకి, ఎవరైతే బలహీనులు ఉన్నారో, బడుగులు, బలహీనులు, బలం తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళు కావాలి. వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, ఒక ధైర్యం ఇవ్వాలి, ఆత్మస్థైర్యం ఇవ్వాలి. కాబట్టి మన అవసరం ఎవరికి ఉంది? ఎవరైతే అణిచివేయబడ్డవారో, ఎవరైతే అన్ని విధాల కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళకి మనకి ఎక్కువ అవసరం. బలిసినోడికి ఏం అవసరం? వాళ్ళ 5% మంది జనాలకి వాళ్ళంతటా వాళ్ళు పైసా ఆర్థికంగా మంచుకున్నారు, చదువు పరంగా మంచుకున్నారు, అన్ని రకాలుగా వాళ్ళంతటా వాళ్ళకి టేక్ కేర్ చేసే శక్తియుక్తులు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అవసరం మనకు లేదు. ఆ టాప్ 5%. ఇక మిగిలిన 95% ఎవరైతే అన్ని రకాలుగా బలహీనలు ఉన్నారో వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళ తరఫున నాకు అయిన కాడికి వాళ్ళకి ఇప్పుడు నేను ఒక్కనే మాట్లాడాలి, నేను ఒక్కనే కొట్లాడాలంటే ఎల్లకాలం ఎవడు బతకడు కదా, నేనైనా నువ్వైనా ఎవరైనా. కాబట్టి మనము ఏమంటారు, మన ఈ యొక్క ఆలోచనలు, మన యొక్క ఈ ఫ్యాక్ట్స్ ని అందరికి అర్థమయ్యేది చెప్తే అందరు కొట్లాడతారు కదా, అందరు ప్రశ్నిస్తారు కదా. సో కాబట్టి ఎడ్యుకేట్ చేయడం ఫస్ట్ థింగ్. రెండోది, మనం వాయిస్ ఇస్తున్నాం. మనము వాయిస్ ఇస్తే ఎదుటోడు కూడా ఆలోచిస్తాడు కదా, అన్యాయం చేస్తాడు. వానికి కూడా తెలియక, కొన్ని సందర్భాల్లో వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఇది అన్యాయం అని. ఎందుకంటే వాళ్ళకు కూడా 1000 సంవత్సరాల నుంచి ఆ మైండ్ కరప్ట్ చేయబడ్డది. అట్లా ఆ బ్రాహ్మణుడు ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే వివక్షని పెంచి పోషించారు ఇండియన్లు. అది ఎట్లయిపోయిందంటే అది నార్మల్ అయిపోయింది. అది వివక్ష అని వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారు, ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి ఇది వివక్షరా అని వాళ్ళకి అర్థమయ్యేది చెప్పాలి కదా, అర్థం చేపియాలి కదా. సో కాబట్టి ఇది అందరికి విషయ పరిజ్ఞానం చేపియడంతో పాటు మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఐ గివ్ వాయిస్ ఫర్ వాయిస్లెస్, యాజ్ సింపుల్. ఎందుకంటే మెజారిటీ మీడియా సంస్థలు వారి స్వార్థం కోసం, వాళ్ళ చిల్లర కోసం అధికారం ఉన్న దగ్గర, డబ్బులు ఉన్న దగ్గర అమ్ముడు పోతున్నారు. నాకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు. వాడెవడన్నా నాకు పిలిచి ఇస్తా అన్నా నాకు వద్దు. ఎందుకంటే ఎన్ని నీ పేరు మీద రాసుకున్నా అది భూమికి చెందినయే. మనం చచ్చిపోయేటప్పుడు 1 ఇంచు భూమి కాదు, 1 ఇంచు పైసా కూడా మనతో రావు. ఈ అంగిలాగా కూడా తీసేసి కాలబెట్టేటప్పుడు. కాబట్టి మనం చచ్చిపోయేటప్పుడు ఏమి తీసుకోవన్నప్పుడు ఇక కష్టపడి సంపాదించుకుంటాము, పని చేస్తాము, ఆ వచ్చిన దాంట్లోకి వెళ్ళి మనం తింటాము, బతుకుతాం, అంతేగాని మనం కష్టపడింది మనకు వద్దు. యాజ్ సింపుల్ యాజ్ దట్. అందరూ తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితం అది బతికినా సచ్చినా ఒకటే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతున్నామంట. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, గుడ్ నైట్.